హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఏ. ఈరోజు మనము ఎక్సో సోప్ బాక్సులతో ఇంట్లో ఒక డెకరేషన్ ఐటెం ఎలా చేయాలో తెలుసుకుందాము. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లోనూ ఇలా సోప్ బాక్సులు అయితే ఖాళీగా చాలానే ఉంటాయి కదండి. ఇలాంటి సోప్ బాక్స్ తీసుకోవాలి. అలాగే మీకు నచ్చిన కలర్ క్రాఫ్ట్ పేపర్ తీసుకోవాలండి. నేనైతే గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఈ కలర్ పేపర్ యూజ్ చేయడం వల్ల చాలా లుక్ వచ్చింది మనం చేసిన ఈ హ్యాంగింగ్ లైట్స్కి. ఈ క్రాఫ్ట్ పేపర్ తీసుకొని మనకు కావాల్సినంత సైజులో, అంటే బాక్స్ చుట్టూ కొలతకి అలాగే లోపల వైపు కూడా సరిపడేట్లు పేపర్ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. మనకు దీనికి ఫెవికాల్ కూడా అవసరం ఉంటుంది. ఈ 3 వస్తువులతోనే మనము నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉండే ఇంట్లో పిల్లలకు చెప్పామంటే చాలా ఈజీగా ఎంతో ఉత్సాహంగా చేసేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అనేది వస్తుంది. పిల్లలుంటే వాళ్ళకి ఈ పని చెప్పేయండి, చాలా బాగా చేసేస్తారండి. ఎంతో ఈజీ కూడా. నేను ఇంట్లో ఇవి హ్యాంగ్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకు వచ్చిన ఒక చిన్న ఐడియా మీకు షేర్ చేస్తున్నాను. ఇలా పేపర్ను కట్ చేసి బాక్స్ అంతా అంటించుకోవడమేనండి. మనము దేంతో చేసామో చెప్తే తప్ప మన ఇంటికి వచ్చిన వాళ్ళకి తెలియదండి, అంత బాగుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, డబ్బా పైన కొద్దిగా వెడల్పుగా ఉంటుంది, అడుగున కొద్దిగా వెడల్పు తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి పేపర్ మనము చూసుకొని కట్ చేసి అంటించుకోవాలి. నేను ఇక్కడ ఫెవికాల్ యూజ్ చేశాను, మీకు గ్లూ గన్ ఉంటే దాంతో కూడా అంటించుకోవచ్చు. నేను లోపలంతా అంటించాను. ఇప్పుడు మిడిల్ పార్ట్ కూడా కట్ చేసుకొని మధ్యలో రౌండ్ కూడా అంటించాను. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు బయట వైపు కూడా అండి, ఎంత సైజు కావాలో చూసుకొని పేపర్ను ఫోల్డ్ చేసుకొని కట్ చేసి అంటించడమేనండి. చిన్నపిల్లలకి చెప్పామంటే వాళ్ళు ఎంతో హుషారుగా చేసేస్తారు. ఇక్కడ మనము పెయింట్ వేయాలనుకుంటే మాత్రం ఆ పైనుండే రేపర్ అంతా తీసేసుకొని వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ పేపర్ అంటిస్తున్నాను కదా, అందువల్లే నేను దానికి ఉండే పేపర్ని తీయటం లేదు. ఇక్కడ చూసారంటే మీరు కొద్దిగా క్రాస్గా కట్ చేశాను. ఇలా కట్ చేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది. అదే ఎందువల్ల అంటే ఈ బాక్స్ అడుగు వైపు కొద్దిగా వెడల్పు తక్కువగా ఉంటుంది, అందువల్లే పేపర్ ఇలా క్రాస్గా కట్ చేసుకొని అంటించుకోవాలండి. పేపర్ ఎంత కావాలో తీసుకున్న తర్వాత దాన్ని మధ్యలో కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసిన పేపర్ని కొద్దిగా ఇంతకుముందు చూపించినట్టుగా క్రాస్గా కట్ చేసుకుంటే మనకు చక్కగా సెట్ అయిపోతుంది బాక్స్కి. అంతేనండి, ఎంతో ఈజీ. ఇదొక్కటే దీంట్లో మనం పాటించాల్సిన విషయము. ఇక్కడ మనము ఎక్కడైనా హ్యాంగ్ చేయాలంటే ఫెవికాల్ వేసుకొని ఒక థ్రెడ్ అంటించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఆరిపోయి చక్కగా అంటుకుండేస్తుంది. మనము ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేయొచ్చు. వెయిట్లెస్ కాబట్టి చిన్న గాలి వచ్చినా అటు ఇటు ఊగుతో చాలా అందంగా ఉంటాయండి. నైట్ టైమ్స్ అయితే ఎల్ఈడి టీ లైట్ బల్బ్స్ ఉంటాయి కదా, అవి పెట్టామంటే ఇంకా బాగుంటుంది. చూడండి మరి. ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ కావచ్చు, లేదా ఈ పండగప్పుడు కానీ ఇలా అలంకరించామంటే చాలా బాగుంటుందండి. ప్లెయిన్ గోడకు వేలాడదీసామంటే ఎంతో అందంగా మన ఇల్లు మెరిసిపోవడం అయితే ఖాయం. మీరు ఒకసారి చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.